ప్రభాస్ చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతల టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. శ్రీనివాస్, పెద్ద సినిమాలు విడుదల సమయంలో టికెట్ రేట్ల పెంపు కోసం చిత్ర నిర్మాతలు ప్రభుత్వాన్ని అభ్యర్థించడం, ప్రభుత్వం ఒక జీవో జారీ చేయటం, ఆ ప్రకారంగా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. అయితే గత 2 చిత్రాలు అఖండ, అంతకు ముందు ఓజీ సంబంధించి విడుదల సమయంలో టికెట్ రేట్ల పెంపు మీద సింగిల్ జడ్జి ఎవరైతే ఉన్నారో సింగిల్ కోర్టు దానికి సంబంధించి ఒక జీవో జారీ చేయడం జరిగింది. టికెట్ రేట్ల పెంపు ఉండకూడదు అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అఖండ 2 సమయంలో ఆదేశాలన్నీ కూడా లాస్ట్ మినిట్ లో ఇచ్చిన జీవోనంతా కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాబోతున్న సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ల పెంపు తమకి అవసరం అంటూ కూడా ఆ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు వాటిని కూడా మినహాయించాలని చెప్పేసి చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒక పక్క వాళ్ళు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వచ్చారు. రాజాసాబ్ నిర్మాతలు అయితే ప్రత్యేక షోలకు ₹1000 టికెట్ కావాలి, మల్టీప్లెక్స్ లకి, అలాగే సింగిల్ స్క్రీన్ కి 800 టికెట్ రేట్లు కూడా పెంపు అవసరం అని చెప్పేసి వాళ్లకు లేఖ పెట్టుకోవడం జరిగింది. అలాగే చిరంజీవి సినిమాకు కూడా ₹600 ప్రత్యేక షో ఏదైతే ఉంటుందో దానికి కావాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఒక లెటర్లు పెట్టడం జరిగింది. అయితే మరోపక్క హైకోర్టును కూడా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి వచ్చినా సరే కూడా కోర్టులో దీని మీద పిటిషన్లు పడుతూ ఉండటంతో తమ వైపు కూడా ఇటు హైకోర్టుకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అఖండ 2 చిత్ర నిర్మాతలు ఈ ఏదైతే వచ్చిందో లాస్ట్ టైం వాళ్ళు కోర్టును ఆశ్రయించిన మీదట తమకు కూడా అదే రీతిన టికెట్ రేట్ల పెంపు ఇచ్చేలాగా కూడా చూడాలి అని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మరి చూడాలి, దీనికి సంబంధించిన విచారణ అయితే జరుగుతుంది. ప్రభుత్వం వైపు నుంచి అయితే నిర్మాతల అభ్యర్థులను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. మరి కోర్టు దీని మీద ఎలా స్పందిస్తుంది అన్నది మాత్రం మనం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. రైట్ సుజన్, థ్యాంక్ యూ. రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో అయితే విచారణ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు లైవ్ లో. ప్రవీణ్. సంక్రాంతికి వస్తున్నటువంటి 2 సినిమాలు, ముఖ్యంగా రాజాసాబ్, మనశంకర వరప్రసాద్, ఈ 2 సినిమాలు టికెట్లు పెంపు, స్పెషల్ షోకు అనుమతి ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో నిర్మాతలు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులోని డివిజన్ బెంచ్లో వాదనలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అఖండ సినిమా టికెట్లు పెంపు, తర్వాత స్పెషల్ షోకు అనుమతిను సవాల్ చేస్తూ గతంలో ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది. ఆ పిటిషన్ విచారణ ముగిసేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్క్యులర్స్ కానీ జీవోస్ కానీ జారీ చేయవద్దంటూ కూడా గతంలోనే సింగిల్ బెంచ్ ఆదేశాలు ఉన్నాయి. అయితే రాజాసాబ్ నిర్మాతలు, మనశంకర్ వరప్రసాద్ నిర్మాతలు ఇప్పటికే హోంశాఖ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో టికెట్లు పెంపు కావచ్చు, స్పెషల్ షోకు అనుమతి ఇవ్వాలంటూ కూడా హోంశాఖ స్పెషల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో హోంశాఖ కార్యదర్శి ఒక అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ఉంటే తెలంగాణ హైకోర్టులో తెలుసుకోవాలని, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపైన మీరు కావాలనుకుంటే డివిజన్ బెంచ్లకు వెళ్ళాలంటూ కూడా సెక్రటరీ సూచించడంతో ప్రస్తుతం అయితే 2 నిర్మాతలు కూడా 2 సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే అఖండ 2 సినిమా రిలీజ్ సమయంలో డివిజన్ బెంచ్లో ఏదైతే రిలాక్సేషన్ ఉందో అదే విధంగా తమకు కూడా కల్పించాలంటూ కూడా ఇప్పటికే రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ ఈ 2 సినిమాల నిర్మాతలు కూడా తెలంగాణ హైకోర్టును అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం కేవలం మీరు రేట్లు పెంచుకోవడం కోసమే తెలంగాణ హైకోర్టుకు వచ్చారనేటువంటి అంశాన్ని సూటిగా నిర్మాతలను ప్రశ్నించినటువంటి సమయంలో గతంలో ఇదే విధంగానే అఖండ 2 సినిమాకు ఇదే విధంగా రిలాక్సేషన్ ఇచ్చారు. కాబట్టి భారీ బడ్జెట్ మూవీలు ఖచ్చితంగా టికెట్లు పెంచుకోకపోతే ఖచ్చితంగా నిర్మాతలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తమ యొక్క అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకొని పెంచాలి, ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కొట్టివేయాలంటూ ప్రధానంగా వాళ్ళ వాదనలు కూడా వినిపిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే తెలంగాణ హైకోర్టు ఈ అంశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.